ఒకప్పటిలాగా కాదు. ఒకప్పుడు సినిమాల్లో కానీ, సీరియల్స్‌లో కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ షోలో కానీ, ఒక్క అవకాశం దక్కాలంటే స్టూడియోల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. అలా తిరిగితే కానీ అవకాశం వస్తుందా అంటే అనుమానమే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వృత్తులోకొచ్చిన తర్వాత సినిమా, సీరియల్స్‌లో అవకాశాలు చాలా సులువయ్యాయి. తమ టాలెంట్‌ని చూపించుకునేందుకే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ట్విట్టర్ వంటి యాప్స్ వచ్చాయి. వీటి ద్వారా ఎవరైనా పాపులర్ అయిపోవచ్చు. రీసెంట్‌గా సోషల్ మీడియా మొత్తం మారుమోగుతున్న పేరు కుమారి ఆంటీ. మాదాపూర్ ఐటీఐ రోడ్డు వద్ద ఈమె ఏర్పాటు చేసిన ఫుడ్ సెంటర్‌లోని ఐటెమ్స్ అద్భుతంగా ఉన్నాయని ఒకరు సోషల్ మీడియాలో వీడియో తీసి అప్లోడ్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఇక ఆ తర్వాత ఈమె ఫుడ్ సెంటర్ అడ్రస్ కనుక్కొని మరీ వెళ్ళి ఎగబడి తింటున్నారు. విచిత్రం ఏమిటంటే ఈమె ఫుడ్ సెంటర్‌కి కేవలం హైదరాబాద్ సిటీ ప్రజలు మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈమె కారణంగా రద్దీ పెరుగుతూ ఉండడం వల్ల ఆమె ఫుడ్ సెంటర్‌ని మూయించారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి రీచ్ అవ్వడంతో ఆయన వెంటనే ఫుడ్ సెంటర్‌ని రీఓపెన్ చేయించాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ చేతి వంట నైపుణ్యం గురించి సీఎం స్థాయి వంటి వ్యక్తి స్పందించడం మామూలు విషయం కాదు. ఇలా ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీగా మారిపోయిన కుమార్ ఆంటీని రీసెంట్గా బిగ్ బాస్ యాజమాన్యం కాంటాక్ట్ అయిందంట. త్వరలో ప్రారంభం అవ్వబోయే సీజన్ 8లో ఒక కంటెస్టెంట్గా పాల్గొనాల్సిందిగా ఆమెకి ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం ఆమె రోజుకి సంపాదిస్తున్న దానికంటే 20% ఎక్కువగా రెమ్యునేషన్కి ఇవ్వడానికి సిద్ధమయ్యిందట. బిగ్ బాస్ హౌస్లో పాల్గొని టైటిల్ గెలిస్తే ఒక పెద్ద హోటల్ పెట్టుకోవచ్చు, నా హోటల్ పేరు కూడా మారుమోగుతుందనే ఉద్దేశంతో ఆమె కూడా బిగ్ బాస్లో పాల్గొనడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు ఆమె ఫుడ్ సెంటర్ని కుటుంబ సభ్యులు రన్ చేస్తారట.